ముంబై నుంచి దుబాయ్కి 2 గంటల్లో వెళ్లే వీలుంటే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికి చాలా బాగుంది కదా. త్వరలోనే ఈ ఊహ నిజమై అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముంబై నుంచి దుబాయ్కి హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు సిద్ధమవుతుంది. అదెలా కుదురుతుంది? ఈ రెండు నగరాల మధ్య భూమార్గం లేదు కదా, మధ్యలో అరేబియా సముద్రం ఉంది కదా అన్న డౌట్ వచ్చిందా? మీరు సరిగ్గానే ఆలోచించారు. భూమార్గం లేకపోయినప్పటికీ రైలు ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు నీటి అడుగున అంటే అరేబియా సముద్రం లోపల నుంచి ప్రయాణిస్తుంది. అంటే అండర్ వాటర్ హై స్పీడ్ ట్రైన్ అన్నమాట. ముంబైలో బయలుదేరి అరేబియా సముద్రంలో దిగి నీటి అడుగున నడిచే ఈ హై స్పీడ్ రైలు మళ్లీ దుబాయ్లో రోడ్డెక్కుతోంది. ముంబై దుబాయ్ మధ్య ప్రయాణ సమయాన్ని చాలా ఆదా చేస్తోంది. ఈ కొత్త రైలు అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య దాదాపు 2000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లోనే అధిగమించవచ్చు. యుఏఈ నేషనల్ అడ్వైజ్ బ్యూరో ప్రణాళిక ప్రకారం దుబాయ్ ముంబై మధ్య నీటి అడుగున రైలు మార్గం అనుసంధాన్ని పరిశీలిస్తున్నారు. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గిస్తోంది. ఈ హై స్పీడ్ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళితేనే ముంబై దుబాయ్ మధ్య ఉన్న దాదాపు 2000 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుతుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. ముంబై నుంచి దుబాయ్ వరకు అండర్ వాటర్ రైలు ప్రాజెక్టును కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతిపాదించారు. దానికి అవసరమైన ఆమోదాలు పొందడంలో పురోగతి లేక ఆ ప్రతిపాదన కోల్డ్ స్టోరేజ్ లోకి చేరింది. ఈ ప్రతిపాదిత రైలు నెట్వర్క్ విమాన ప్రయాణికులకు మరొక జర్నీ ఆప్షన్ ను అందిస్తుంది. ఎయిర్ రష్ ను తగ్గిస్తుంది. రద్దీ తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. ఆటోమేటిక్ గా టికెట్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇది ఇండియా దుబాయ్ మధ్య ముడి చమురు వస్తువుల రవాణాను మరింత సులభంగా మారుస్తుంది. అండర్ వాటర్ రైల్ నెట్వర్క్ ద్వారా ప్రయాణికులు మొత్తం ప్రయాణంలో నీటి అడుగున ప్రపంచంలోని ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే భవిష్యత్తులో బిలియన్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాజెక్టులోకి ప్రవహిస్తాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ముంబై దుబాయ్ అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఈ రైలు 2030 నాటికి పరుగులు తీయవచ్చు.